అనపర్తిలోని తన నివాసంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల కోసం రైతుల జీవితాలతో చెలగాటం ఆడతారా అని, రాజకీయాల కోసం రైతు బంధు వద్దని కాంగ్రెస్ ఎలా చెబుతుందని ప్రశ్నించారు. 100 ఏళ్ల వయసు దాటినా కాంగ్రెస్ పార్టీకి రాజకీయ పరిణితి లేదని అన్నారు. రాజకీయ అవలక్షణాలు వదిలించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు వరి పంటలు పండిస్తారు. 7,000 కొనుగోలు కేంద్రాలు గ్రామాన పెట్టి తెలంగాణ వ్యాప్తంగా రైతు ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా లేకుండా తన కళ్ళం దగ్గరనే ఆ గ్రామంలోనే కొనుగోలు చేసేటువంటి విధానాన్ని గత 9.5 ఏళ్లుగా మనం అనుసరిస్తున్నాం. రాష్ట్రంలో రైతుకు మేలు చేస్తున్నాం. మరి ఇటువంటి తరుణంలో మరి మెడికల్ వస్తున్నాయని చెప్పి వానకాలం వరి కోతలు కలాలు కాగానే కొనుగోలు కూడా చేయొద్దని చెప్పదలుచుకున్నారా కాంగ్రెస్ పార్టీ? దమ్ముంటే చెప్పమనండి. మరి ఎట్లా చెప్తారండి? సిగ్గు ఎక్కువ లేకుండా రైతు బంధు ఆపమని లేక ఎట్లా రాస్తారు వీళ్ళు? అంటే రాజకీయాల కోసం పచ్చి అవకాశవాదం. ఇంత దుర్మార్గమా, ఇంత కక్షణ? సకాలంలో యాసంగిలో ఇంకో మాజీ పిసిసి అధ్యక్షుడు ఎంపీ గారు ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన మాట్లాడినట్లు కూడా పత్రికల్లో టీవీలలో వచ్చింది. ఏమని? రైతు బంధు పేరు మీద రైతులకు ఇచ్చేటువంటి డబ్బులు, రైతుల ఖాతాలో పడేటువంటి డబ్బులు ఒకటి దుబారా అయిపోతున్నాయని మాట్లాడుతున్నారు. ఇది కొద్దిగా రైతులకు అకౌంట్లో పడే డబ్బులు దుబారా అవుతాయా? ఒక్కొక్క పైసా వాళ్లకు మేలు చేయడం కోసం వివిధ దేశాలలో ప్రభుత్వాలు అమలు చేసినటువంటి పథకాలలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక 20 పథకాలు తీసుకుంటే అందులో 2 రైతు బంధు, రైతు బీమా అనేటువంటివి అత్యద్భుతమైనటువంటివి. ఈ 2 పథకాలు అని చెప్పి యుఎన్ఓ సర్టిఫికేషన్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఏలినాడు రైతులకు ఏం చేయకపోగా ఇలా మేము విజయ సాగు చేస్తామని తప్పకు మేనిఫెస్టో చెప్పి గ్యారంటీలు చెప్పి మాట్లాడుతున్నారు కదా. ఎంత చూడకూరు మాటలో అర్థం చేసుకోవడానికి సరిపోతుంది అంటున్నారు. రైతు బంధు వద్దని వాళ్ళు ఎన్నికల కమిషన్ కు రాయడంతోనే వీళ్ళకి తెలంగాణ రైతాంగం బాగుపడడం ఇష్టం లేదు. వాళ్ళు కేవలం రాజకీయమే కావాలి. ఏదో ఒకటి మాట్లాడి ప్రజల్ని మోసపుచ్చి ఆ పూటకు ఎన్ని అబద్ధాలైనా సరే ఆడి ఓట్లు వేయించుకొని అధికారంలోకి రావడం ముఖ్యం. తర్వాత నిలబెట్టుకుంటామా లేదా దేవుడు, అది వాళ్ళ నీతి. దీన్ని దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి 2021లో హుజురాబాద్ ఎన్నిక కంటే ముందే దళిత బంధు పథకం మనం రాష్ట్ర ప్రభుత్వం దాన్ని క్యాబినెట్ క్లియర్ చేసింది. హుజురాబాద్ ఎన్నిక కంటే ముందే. హుజురాబాద్ ఎన్నిక ఆ టైంకి వస్తుందని మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ఒక అద్భుతమైనటువంటి స్కీమ్ ఇది. ప్రపంచ స్థాయిలో కీర్తింపబడినటువంటి స్కీము రైతు బంధు. దీని మీద మీరు లేఖ రాయడం ద్వారానే కాంగ్రెస్ పార్టీ యొక్క లేఖితనం రైతాంగం అర్థం చేసుకుంటున్నారు.